పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకం. కాకినాడలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. జిల్లాలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, జనసేన కార్యకర్తలు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం మరియు రాజయోగిని ప్రకాష్ మణి 19వ పుణ్యతిథి సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బ్రహ్మకుమారి ఆశ్రమంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి రక్తదానాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజంలో రక్తదానంపై అవగాహన పెంచారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యసన రహిత భారతదేశం కార్యక్రమాన్ని అభినందించారు. మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిజ్ఞ చేయడంతోనే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అనుపర్తి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గ పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారి ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాము. అనుపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భారత ప్రభుత్వ అన్ని చట్టాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా మరియు వ్యసనరహితంగా ఉంచుతాను. మా భారత్ వ్యసనరహిత భారత్. థ్యాంక్ యూ. ఉన్నాయి ఇద్దరు మహోన్నతమైన వ్యక్తులకు సంబంధించి 2 కార్యక్రమాల సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొన్నాం.
ఒకటి రాజయోగిని దాది ప్రకాష్ మణి గారి 19వ పుణ్యతిథి, మరొకటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. ఈ రెండింటినీ పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలకి మధ్యన కూడా చాలా సారూప్యత ఉంది. ఆ సారూప్యత సందర్భంగా ఈరోజు ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సముచితంగా ఉందనేది కూడా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఈ బ్రహ్మకుమారి సమాజం ఉందో, ఈ బ్రహ్మకుమారి సమాజం మానవుల్లో ఇప్పుడే మన మర్రెడ్డి శ్రీనివాసరావు గారు తెలియజెప్పడం జరిగింది. మన హిందూ ధర్మం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి ధర్మాన్ని అనుసరించాలి అనేది భారతీయ సనాతన సంస్కృతిలో మనకు మొదటి నుంచి కూడా పూర్వీకులు మనకు నేర్పించారు. కానీ ఈరోజు మారుతున్న సమాజం, మారుతున్న అవసరాలకి అనుగుణంగా మనం ప్రకృతికి దూరంగా సాగి వాళ్ళ ప్రకృతి వినాశనాన్ని మనమే తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఈరోజు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఎల్నినో లాంటి పరిస్థితులకి మనందరం కారణభూతులు అవుతూ ఉన్నాం. సాధారణంగా ఈ శిబిరాల్లో ఏదైతే బ్రహ్మకుమారి శిబిరాల్లో మనందరం ప్రధానంగా పాటించాల్సింది నిశ్శబ్దం. కానీ ఇవాళ మనం ఇక్కడికి వచ్చి ఆ నిశ్శబ్దాన్ని వదిలిపెట్టి శబ్దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే ఈ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో వ్యసనరహిత భారతదేశం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ భారతీయులు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి, ముఖ్యంగా మారక ద్రవ్యాలు కానీ, అదేవిధంగా ధూమపానం కానీ, అదేవిధంగా మద్యం సేవించటం కానీ, వీటికి దూరంగా ఉండాలి, యువతని సన్మార్గంలో నడిపించాలని భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా ఈరోజు ఈ బ్రహ్మకుమారీస్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పడం జరిగింది, మనకి 10 కోట్ల మంది ప్రతిజ్ఞలు చేయిస్తున్నామని. ప్రతిజ్ఞ చేయించడం కాదు, ఆ ప్రతిజ్ఞ నెరవేరే విధంగా ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎక్కడైనా ఒక ప్రముఖ వ్యక్తి ఒక విధానాన్ని అనుసరిస్తే సమాజం అంతా ఆ విధానాన్ని అనుసరిస్తుంది. దానికి మనకి ప్రత్యక్ష ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రక్తదానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇవాళ సమాజంలో రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చే విధంగా ఒక అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించారు. అంతకుముందు రక్తదానం ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేసే పరిస్థితి ఉండేది. రకరకాల దురభిప్రాయాలతో రక్తం దానం ఇస్తే ఏ విధంగా అనారోగ్యం బారిన పడతామని ఒక ఆలోచన చేసే విధానం నుంచి ఇవాళ యువత ప్రతి ఒక్కరూ మేము రక్తదానం ఇస్తామని ముందుకొచ్చే పరిస్థితి కలిగింది అంటే దానికి ఒకే ఒక్క కారణభూతులు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజయోగి దాది ప్రకాష్ మణి గారి 19వ పుట్టినరోజు సందర్భంగా మరియు మేమందరం ముఖ్యంగా వచ్చింది చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి తలపెట్టినందుకు అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత పెద్ద తరలించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసిన వీరందరికీ కూడా చాలా చాలా అభినందనలు. తప్పకుండా చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్,
ఈవేళ తరాలను మించిపోయి ఎన్ని తరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన కనెక్ట్ అయిన మనుషులు కానీ, ఆయన స్ఫూర్తితో స్టార్ట్ చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ ఈవేళ మహోద్యమం నిలిచింది. ఒకప్పుడు బ్లడ్ అంటే ఎవరికి దొరికేది కాదు. ఈవేళ ఎక్కడ ఏ ప్రాంతం అంతా ఎంత ఎమర్జెన్సీ రామని ఎనీ టైం బ్లడ్ దొరికే పరిస్థితి భారతదేశంలో ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంతటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి చిరంజీవి గారికి, అలాగే రాజయోగన్ గారికి, వారందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలుస్తూ, ఈ సంస్థ చాలా నిబద్ధతతో పనిచేసే సంస్థ. ఈ సంస్థ గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఒక రకంగా నేను కూడా 13 సంవత్సరాలుగా మెడిటేటర్. నేను సుదర్శన క్రియ చేస్తాను. ఇండియా పరంపరలో అనేక క్రియలు ఉన్నాయి. క్రియాయోగ ఫస్ట్ యోగానంద బాబాది, అట్లాగే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎవరు ఏ క్రియ చేసినా పర్వాలేదు. నిజంగా జీవితం పట్ల అవగాహన పెరగాలన్నా, మన దృక్పథం మారాలన్నా, అంటే ఇవెవరూ కూడా కనీసం భగవంతుడి గురించి కూడా చెప్పరు, పలానా దేవుణ్ణి ఆరాధించమని చెప్పరు. అది క్రియ. అది ఒక్కసారి కానీ మీరు ఇనిషియేషన్ తీసుకుని 40 రోజులు క్రియ చేస్తే జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టరు. ఇప్పుడు నిజంగా నేనున్నాను, నా షెడ్యూల్ మామూలుగా 4 స్టార్ట్ అవుద్ది. నిజంగా ఏమైనా ఓ ఫ్లైట్ ఎక్కాలనుకోండి, ఆ షెడ్యూల్ వెనక్కి వెళ్ళిపోద్ది, 2 గంటలకే లేచిపోతాం. కానీ ఆ క్రియ మాత్రం మిస్ అవ్వం, చేసే తీరుతాం. ఎందుకంటే దానివల్ల వచ్చే ఆనందం కానీ, దానికి మెయిన్ మన పర్సెప్షన్ మారిపోద్ది లైఫ్ పట్ల, మన దృక్పథం. ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించాలి, ఈ చరాచర ఇన్ని లక్షల కోట్ల జీవులు ఉన్నాయి. ఒకే ఒక్కడు ఈ భూమాతకు కానీ ప్రకృతికి కానీ హాని చేసేవాడు మానవుడు ఒక్కడే. మిగతా ఏ జీవి కూడా ఆ ప్రకృతి నియమాలను అనుసరించి బతుకుతారు. ఈ ఈ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ప్రకృతికి హాని చేస్తూ, ప్రకృతిని తనతో పాటు తన ఉనికిని ఈవేళ ప్రమాదంలో తెచ్చుకున్న మానవుడు మనిషి. అతను రిలైజ్ అయితేనే కానీ ఈ భూమండలం సంరక్షించబడదు. అదే ఉద్దేశంతో ఎంతోమంది ఈవేళ ఎన్నో శాఖగా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవేర్నెస్ బాగా పెరిగింది. ఇందులో మెడిటేటర్ చేసేవారు కానీ, యోగా చేసేవారు కానీ, ఏదన్నా చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఏదో రకమైన క్రియ చేయడానికి అలవర్చుకోండి. మీ జీవితం పట్ల మీ దృక్పథం మారిపోద్ది. ఇంతటి సదావకాశం ఇచ్చిన వీరందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.